ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఒక చెట్టు మీద కొమ్మల నీళ్ళలో ఉన్న గ్రద్దకి బాగా ఆకలిగా ఉంది. ఇంత ఎండలో నా ఆకలిని తీర్చుకునేది ఎలాగా అని దిక్కులు చూస్తుండగా కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఏడుస్తున్న పావురం కనపడింది. అప్పుడు గ్రద్దకి ఒక ఆలోచన వచ్చింది. ఈ పావురానికి ఏమైంది? చెట్టు మీద ఒంటరిగా ఏడుస్తుంది. కొంపదీసి కాకికి పావురానికి లవ్ బ్రేకప్ అయిందా ఏంటి? అలా అయితే ఇదే మంచి అవకాశం. ఓదార్చుతున్నట్టుగా పావురాన్ని దగ్గరికి తీసుకొని నెమ్మదిగా తినడం మొదలు పెట్టొచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టు మీద నుంచి ఎగిరి పావురం దగ్గరకొచ్చింది. పావురం తన పక్కన వాలిన గ్రద్దని చూసి భయంగా, వామ్మో, నువ్వా గ్రద్ద? భయపడకు పావురమా, నేను నిన్నేమి చెయ్యను. నేను నీ మాటలు నమ్మను. నా ఇంటికెళ్ళిపోతాను. నీ ఇంటికి వెళ్ళినా మరెక్కడికి వెళ్ళినా నువ్వు చేయాల్సింది ఇలా ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండటమే కదా పావురమా. అంటే నీ ఉద్దేశం ఏమిటి గ్రద్ద? కాకితో బ్రేకప్ అయింది కదా అని గ్రద్ద అనగానే పావురం మరింత బాధగా ఏడుస్తూ ఉంటుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అడవిలోని వాతావరణం చల్లగా ఉండటంతో 3 పిచ్చుక పిల్లలు తల్లి పిచ్చుకతో ఇలా అంటాయి. అమ్మా, మమ్మల్ని అలా బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. అవునమ్మా, అక్కడిగినట్టు చెయ్యొచ్చు కదా. ఎప్పుడు మేము ఇంట్లోనే ఉండాలా? అలా సరదాగా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. ఇద్దరక్కల మమ్మీ మనల్ని ఎందుకు బయటకు తీసుకెళ్లడం లేదో తెలిసి కూడా మళ్ళీ బయటకు తీసుకెళ్లడం లేదని ఎందుకు అడుగుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు చిన్నదానివి, నీకేమీ తెలీదు చెల్లి. నువ్వు నోరు మూసుకొనుండు. అక్క చెప్పింది కదా చెల్లి, నువ్వు నోరు మూసుకొనుండు. నేను అక్క కలిసి అమ్మని అడుగుతున్నాం కదా. నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నేను ఫీల్ అవ్వడం లేదక్కా. మమ్మీ మనల్ని బయటకు తీసుకెళ్ళలేకపోవడానికి గల కారణం చెప్పింది కదా. అయినా మీరిద్దరూ పదే పదే ఎందుకు బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారో నాకేమీ బోధపడటం లేదు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా అర్థం కావడం లేదు అని తల్లి పిచ్చుక ముందే వాదన చేసుకుంటూ ఉంటాయి. తల్లి పిచ్చుక తన 3 కూతుళ్ళని చూసి కొంచెం కోపంగా, ఇక ఆపుతారా మీ వాదన? నేను కళ్ళ ముందు ఉండగానే ఇంతలా వాదన పెట్టుకుంటున్నారు. ఇక నేను మీకోసం ఆహారం కోసం వెళ్ళినప్పుడు 3 కలిసిమెలిసి ఉంటున్నారని ఎలా నమ్మకం కలుగుతుంది నాకు? అది కాదమ్మా, అసలే ఇది ఎండాకాలం. బయట ఘోరాతి ఘోరమైన ఎండలున్నాయి. ఈ ఎండకు బయటకు వెళితే తట్టుకోలేమనే కదా మమ్మల్ని నువ్వు బయటకు తీసుకెళ్ళడం లేదు. అది అర్థం చేసుకోకుండా అక్కలు చూడు ఎలా వాదిస్తున్నారో. అక్కలకు అర్థమయ్యేలా నేను చెప్తానులే. నువ్వు చిన్నదానివి, ఇలా అక్కలకి ఎదురు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. సారీ అక్కలు అని తల్లి పిచ్చుక తన 3 కూతుళ్లతో మాట్లాడుతుండగా పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు మీద కాకి వాలి పిచ్చుక ఇంటి వైపు అదే పనిగా చూస్తూ ఉండటం అటుగా వెళ్తున్న చిలుక చూసింది. ఈ కాకేమిటి పిచ్చుకింటి వైపు అలా చూస్తోంది? ఏదో ఒక ఉపాయం వేసే ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని పిచ్చుకకు చెప్పాలి. తన పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాలి అని అనుకుంటూ పిచ్చుక ఇంటికొచ్చింది. రా చిలుక, ఏ రోజు ఆలస్యమైనట్టుంది? నా ఆలస్యం పక్కన పెట్టు. ఆ కాకేమిటి పిచ్చుక కొద్ది దూరంలో ఉండి అదే పనిగా నీ ఇంటివైపు చూస్తోంది? నీకు తెలియదేముంది చిలుక, కాకి గ్రద్దకి నమ్మిన బంటు. గ్రద్ద చెప్పింది చేస్తుంది. ఇది గ్రద్ద ఆహారం కోసం మా ఇంటి వైపు చూస్తున్నట్టుంది. నేనెప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి బయటకెళ్తానా? అప్పుడొచ్చి దాడి చేసి పిల్లల్ని తీసుకెళ్లి గ్రద్దకు ఆహారం పెట్టొచ్చు కదా. అయితే నువ్వు పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. కాకి గురించి తెలిసి కూడా నేనెక్కడికి వెళ్తాను చెప్పు చిలక అని పిచ్చుక చిలక మాట్లాడుకుంటూ ఉండగా అదే పనిగా చూస్తూ, పిచ్చుక ఇలా పిల్లల్ని వీపు మీద పెట్టుకుని జాగ్రత్తగా షికారుకు వెళ్తుండగా పైనుంచి వచ్చి దాడి చేయమని గ్రద్దకి చెప్పాలి. లేదంటే తన ఆకలి తీరదు అని కాకి అక్కడి నుంచి బయలుదేరి అలా షికారు చేస్తూ తన ఇంట్లో రిలాక్స్గా ఉన్న గ్రద్ద దగ్గరికి వచ్చింది. మండుతున్న పొయ్యి దగ్గర పావురం ఈకలు కనిపిస్తున్నాయి. పావురాన్ని తినేసావా? అవును కాకి, బాగా ఆకలేసింది. నీ బ్రేకప్ నాకు బాగా పనికొచ్చింది. ఓదార్పు పేరుతో మాట కలిపాను, ఇంటికి తీసుకొచ్చాను, కడుపు నింపుకున్నాను. అది సరే గాని నీకు చెప్పిన పని ఎంతవరకొచ్చింది? ఆ పని పూర్తి చేసుకునే వచ్చాను గ్రద్ద. కానీ ఇప్పుడు నీకు ఆకలిగా లేదు కదా. ఎవరు చెప్పారు నాకు ఆకలిగా లేదని? నాకు ఆకలిగా ఉంది. నాకు ఆహారం దొరికే అవకాశం ఉందా లేదా? ఉందిరా గ్రద్ద, నేనుండగా నిన్ను ఆకలితో ఉండనిస్తానా చెప్పు? నీ ఆకలి తీరే అవకాశం ఉంది. తీర్చేందుకు పిచ్చుక ఉంది, ఓపిగ్గా ఉండాలి అని కాకి చెప్పగానే గ్రద్ద సంతోషపడింది.
పిచుకనా? పిచుకన ఆకలి తీర్చుతుందా? వరెవ్వా! అదెలా? పిచుకన ఆకలి తీర్చడానికి ఎలా ఒప్పుకుంది? అదెక్కడ ఒప్పుకుందిరా? అసలు పిచుక ఒప్పుకుంటుందా చెప్పు? కాకపోతే నేనే ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తేనే మనకి పిచుక చిక్కుతుంది, నీ ఆకలి తీరుతుంది. ఎంత టైం వరకు ఉండమన్నా ఉంటాన్రా. ఎంత ఓపికతో ఉండమని చెప్పినా ఉంటాను. నాకు మాత్రం పిచుకను ఆహారంగా పెట్టు, అంతే. సరేరా గ్రద్ద, పిచుక మీద ఎప్పుడు దాడి చేయాలనేది నేను చెబుతాను. అప్పటి వరకు ఓపికతో ఉండు. అన్ని పక్షులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు. నువ్వెలాగో దాడి చేస్తావని అన్ని పక్షులకు తెలుసు కదా, అన్నీ జాగ్రత్త పడుతుంటాయి అని రెండూ మాట్లాడుకుంటూ ఉంటాయి. పిచుక, చిలుక, కొంగ నెమ్మదిగా గ్రద్ద ఇంటికి వచ్చాయి. తాళం వేశాయి. ఈ కాకి, ఆ గ్రద్ద, ఈ రెండిటి వల్ల మన పిల్లలు మనకు దక్కడం లేదు. ఇదే మనకు మంచి అవకాశం. రెండూ లోపలే ఉన్నాయి. ఏదో ఒక దిక్కుమాలిన ఆలోచనలు చేస్తుంటాయి. మనం మనకొచ్చిన ఆలోచన చేస్తే మన పిల్లలు హాయిగా ఉంటారు. మనం భయం లేకుండా ఉంటాం. మరింకా ఆలస్యం ఎందుకు పిచుక, చెయ్యాలనుకున్న పనిని చేసేద్దాం అని చెప్పి మూడు కలిసి ఆ ఇంటికి నిప్పు పెడతాయి. అది చూసి లోపల ఉన్న కాకి, గ్రద్ద భయపడుతూ అరుస్తూ కాలిపోతాయి. తల్లి ప్రేమతో పిచుక తన పిల్లలకు భయం లేని జీవితాన్ని ఆ క్షణం అందిస్తూ పెంచసాగింది. అడవిలో భారీగా మంచు కురుస్తూ ఉండటంతో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న పిచుక, కాకి, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద లాంటి పక్షులలో కంగారు మొదలైంది. తన ఇంట్లోని క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్న పిచుక అయోమయంగా, 2-3 రోజులుగా ఏమాత్రం క్యాప్ లేకుండా మంచు కురుస్తూనే ఉంది. తెచ్చిపెట్టుకున్న ఆహారం నేటితో అయిపోతుంది. ఇక రేపటినుంచి పస్తులుండాల్సిన పరిస్థితి. అసలు ఈ మంచు ఎందుకు ఇంతలా ఇన్ని రోజుల నుంచి పడుతుందో అర్థం కావడం లేదు. కాకికి నా ప్రేమ విషయం చెప్పకుండానే మంచులో చనిపోతానేమో. వామ్మో, అలా వద్దు. ఏదోలా చేసి నేను కాకి దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పాలి అని అనుకుంటూ భయపడుతుంటే కాకి తన ఇంట్లో మంచం మీద పడుకొని నిండుగా దుప్పటి కప్పుకుంది. నాకెందుకో ఈ అడవిలో ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది. అరే, ఎప్పుడు లేని విధంగా విచిత్రంగా మంచు పడ్డం ఏమిటో ఏమాత్రం నా బుర్రకు అర్థం కావడం లేదు. మరో 2 రోజుల వరకు సరిపడా ఆహారమైతే ఉంది. చూద్దాం, అడవి తల్లి కరుణించి రేపట్నుంచి మంచుని కాకుండా ఎండను తీసుకొస్తే బాగుంటుంది. ఇక మంచుకు పడుతున్న చలిని తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అంతే, మంచులో గులాబీ పువ్వు పట్టుకుని పిచుక తనకి ఇస్తున్నట్టుగా అనిపించింది. దాంతో చటుక్కున కాకి కళ్ళు తెరిచింది. పిచుక లేదు. తన బెడ్ మీద తను పడుకొని ఉంది. ఇంత మంచులో కూడా పిచుక నన్ను డిస్టర్బ్ చేస్తోంది. తన మీదున్న ప్రేమని నాలో దాచుకోవడం ఇక నా వల్ల కాదు. ఏదైతే అయింది, ఇప్పుడే వెళ్ళి నా ప్రేమ విషయం చెబుతాను. ఒప్పుకుంటే ఒకే ఇంట్లో ఒకే జీవితమవుతుంది. లేదంటే ఇలాగే సోలో బతుకు సో బెటర్ అనుకుంటూ దూరం నుంచి పిచుకను చూస్తూ బతికేస్తాను. లేదు లేదు, నాకెందుకో పిచుక నా లవ్ని ఒప్పుకుంటుంది అనిపిస్తోంది. చెప్పేస్తాను అని అనుకుని తన ఇంట్లో నుంచి బయలుదేరింది కాకి. పావురం మాత్రం దీనంగా కిటికీ దగ్గర నిలబడి కురుస్తున్న మంచుని ఒక గిన్నెలో పట్టుకుంటూ, కురుస్తున్న మంచు కారణంగా అడవిలోని చెట్టు, పుట్ట, కాలువ, చెరువు, సెలయేరు ఒక్కటేమిటి అన్నీ మంచుతో నిండిపోయాయి. మంచుని ఇలా పెట్టుకొని మంట మీద కరిగించుకొని నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. మంచునిలా పట్టుకొని మంట మీద కరిగించుకొని నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. ఇలా ఇంకా ఎన్ని రోజులో అని అనుకుంటూ మంచుతో నిండిన గిన్నెను తీసుకొని కిటికీ వేసి తన ఇంట్లో ఒక మూల మండుతున్న కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చింది. మంచు గిన్నెని పొయ్యి మీద పెట్టి పొయ్యి మంటకు వెచ్చగా కూర్చుంది. స్నేహితులైన చిలుక, కొంగ ఒక గూటిలో ఉన్నాయి. ఒక పండును చిలుక తన ముందు పెట్టుకొని చూస్తుంటే ఒక చేపను తన ముందు పెట్టుకొని కొంగ చూస్తోంది. వాటికి తమ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఏం మాట్లాడాలో కూడా వాటికి అర్థం కావడం లేదు. బాధగా, ఇంటి బయట దట్టమైన మంచు, నా కడుపు లోపల భయంకరమైన ఆకలి, నా దగ్గర ఉన్నది ఈ ఒకే పండు, దీనిని కూడా నిన్నటి నుంచి ఇలా చూసుకుంటూ ఆకలిని ఓర్చుకుంటూ వస్తున్నాను. ఇక ఈరోజు ఆకలిని ఓర్చుకోవడం నాతో అయ్యేలా లేదు. ఏదైతే అదవుతుంది. ఈ పండు నేనే తినేస్తాను. ఇంచుమించు నీ పరిస్థితిలాగే నా పరిస్థితి ఉంది చిలక. కాకపోతే నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు. అంతే. నీ దగ్గర ఒకే ఒక పండుంది, నా దగ్గర ఒకే ఒక చేప ఉంది.
ఆ పండుని నేను తినలేను, ఈ చేపని నువ్వు తినలేవు. ఒకరి ఆహారాన్ని ఒకరం అలవాటు చేసుకునుంటే అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో చిలుక కల్పించుకొని, ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఒకరి ఆహారాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ మరో 2 రోజులు బతికే అవకాశం ఉండేది కదా కొంగ. అంతే కదా చిలుక, కానీ మనం అలవాటు చేసుకోలేదు. అసలు ఇలాంటి విపత్తు ఈ అడవికి వస్తుందని అనుకోలేదు. కానీ అనుకోని అతిథిలో భలే వచ్చింది చిలుక. ఇలా చూడవే కొంగ, ఆకలిని తట్టుకోలేక నా దగ్గర ఉన్న ఈ ఒక్క పండును తింటాను. రేపు మంచు తగ్గితే నేను బతికే అవకాశం ఉంటుంది, లేదంటే చనిపోతాను. అప్పుడు నువ్వు ఎలాగో చనిపోయింది కదా అని ఇంట్లో నుంచి తీసి బయట మంచులో పడేయకుండా అంత్యక్రియలు చేస్తావు కదూ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాట విని చిలుకను చూసిన కొంగకి చాలా జాలేసింది. అలా మాట్లాడకు చిలుక, నాకెందుకో మనకేమి కాదనిపిస్తోంది. రేపటి నుంచి మన అడవిలోకి సూర్యుడు వస్తాడనిపిస్తోంది. నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చెయ్యక్కొంగా, నేను చెప్పిందే నీలో కూడా ఉంది. నువ్వు కూడా నాతో అదే చెప్పాలని అనుకుంటున్నావని నాకు అర్థమైంది. అవును చిలక, నువ్వు పూర్తిగా నన్ను చదివేశావు. నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ మంచు ఇలాగే ఉంటే నేను ముందు పోతే బాధపడక్కొంగా, నేను అన్ని విధాలా నీ అంత్యక్రియలు జరిపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న నీ ఆహారాన్ని తిను, నేను నా దగ్గర ఉన్న ఆహారాన్ని తింటాను. ఆహారం తిన్న తర్వాత అలా అందరినీ కలుద్దాం చిలుక. అలాగే కొంగ, చివరిసారిగా నీ ఆలోచన బాగుంది కొంగ, ఇక తిను అని చిలుక తన ముందున్న పండును చకచకా తింటూ ఉంటుంది. అది చూసి కొంగ కూడా తన ముందున్న చేపను తింటూ గ్రద్ద మాత్రం తన ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ, ఎలాగో అడవిలో 2 రోజుల నుంచి దట్టమైన మంచు పడుతోంది. అందువల్ల ఏ ఒక్క పక్షి కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారు. ఆకలి పేరుతో నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది కొంచెం తిని ఓ అర్ధరాత్రి నేను మేల్కొని వాటిని తినేస్తాను. అలా నా ఆకలి తీర్చుకుంటాను. ముందుగా నేను కాకి నుంచి మొదలు పెడతాను అని అనుకొని తన ఇంట్లో నుంచి బయలుదేరి మంచులో తడుచుకుంటూ కాకి ఇంటివైపు వెళ్తూ ఉండగా ఒకచోట మంట వేసుకుని పిచుక, కాకి, పావురం, చిలుక, కొంగ అన్ని పక్షులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి దగ్గరికి వచ్చింది. అన్ని పక్షులు గ్రద్దం చూశాయి. మంచు కురుస్తుందనే భయం లేకుండా అందరూ హుషారుగా ఉన్నారు. పోయేటప్పుడు బాధపడ్డా ఎందుకు చెప్పండి? అందుకే ఉన్నంతవరకు సంతోషంగా సరదాగా మాట్లాడుకుందామని ఇలా ఏర్పాటు చేసుకున్నాం. మంచి పని చేశారు. నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చేదానిని కదా, ఎందుకు నాకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పని విషయం గురించి మాట్లాడటం ఎందుకు గ్రద్దా? ఎలాగో వచ్చావు కదా, ఇక మాట్లాడుకుందాం అని చెప్పి కాకి మాట్లాడుతూ ఉంటుంది. అన్ని పక్షులు చలాకీగా ఉంటాయి. కొంత సమయం తర్వాత గ్రద్ద తనకు పనుందని తోడుగా రమ్మని కాకిని తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. కాకిని చంపేసి తింటూ ఉంటుంది. ఈ విషయం తెలియని పిచుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. అలా గ్రద్ద ఒక్కొక్క పక్షిని తీసుకెళ్లి చంపేస్తూ తన ఆకలిని తీర్చుకుంటుంది. చల్లని గాలి, దారుణమైన వర్షం. అడవిలో సవతి తల్లి కావ్య పిచుక గొడుగు పట్టుకొని తన పిల్లలు కాని చిన్నారి రాణి పిచుకని, చిట్టి తేజ్ కాకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుండగా, చలి పెడుతోంది పిన్ని, ఇలా చెట్టు పెద్ద బండరాయి కాకుండా ఏదైనా ఇల్లు చూడు పిన్ని, మనం అందులోకి వెళ్ళుందాం. అవును పిన్ని, అక్క చెప్పినట్టు ఏదైనా ఇల్లు చూడు పిన్ని. ఇంతలా గాలి వీస్తూ దారుణంగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్టు కింద రాళ్ల పక్కన నిలబడి ఉండటం అంత మంచిది కాదు పిన్ని. ప్రమాదం, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. పిల్లలు, ఇదంతా నాకు తెలీదా చెప్పండి? కాకపోతే మనం ఈ అడవిలో కొత్తగా వచ్చాం. ఉండటానికి ఎక్కడా ఒక ఇల్లు కనపట్టం లేదు. సహాయం అడుగుదామంటే ఒక పక్షి కూడా కనపట్టం లేదు. ఇంత వర్షంలో ఈ చల్లని గాలిలో మిమ్మల్ని తీసుకొని ఎటు వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద నిలబడి ఉన్నాను. చెట్టు కింద ఉండటం ప్రమాదమే, కానీ ఇప్పుడు మనకు తప్పదు అని చెప్తుండగా ఒక కొమ్మ విరిగి ధనేల్మని వాటి ముందు పడింది. అది చూసి రాణి పిచుక, తేజ్కాకి భయపడ్డాయి. సవతి తల్లి కావ్య పిచుక అది గమనించి, భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా, మీకేమీ కాదు. మీ అమ్మ చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. నా ప్రాణం పోయినా మీకేం కాకుండా చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. ఈ చెట్టు కింద వద్దు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. అవును పిన్ని, ఒక కొమ్మ విరిగిందంటే
మరొక కొమ్మ కూడా విరిగిపడటానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. సరే పిల్లలు, నడుచుకుంటూ వెళ్దాం. మీరు మాత్రం గొడుగు కిందే ఉండండి, పక్కకి వెళ్ళకండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని గొడుగు పట్టుకొని ఆ చెట్టు నుంచి కావ్య పిచ్చుక కొంచెం దూరం నడిచిందో లేదో అవి నిలబడిన చోట ఒక కొమ్మ విరిగిపడింది. అంతే, మూడు అయోమయంగా ఒకదానినొకటి చూసుకున్నాయి. పదండి పిల్లలు, మనం ఇలా చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. తొందరగా పదండి, ఏదో ఒక గూడు చూసుకోవాలి, లేదంటే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని కావ్య పిచ్చుక కొంచెం ముందుకు నడవగానే ఆకాష్ కాకి ఇల్లు కనపడింది. దీపం వెలుగులో ఆకాష్ కాకి కిటికీ దగ్గర కూర్చుని వేడివేడి పప్పులు తింటూ ఉంటుంది. కావ్య పిచ్చుక, రాణి పిచ్చుక, తేజ్ కాకి సంతోషపడ్డాయి. పిన్ని, అక్కడేదో ఇల్లుంది, అందులో ఎవరో ఉన్నారు. పద పిన్ని, ఆ ఇంటికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాం. అవును పిన్ని అని పిల్లలు అనగానే కావ్య పిచ్చుక కాదనలేకపోయింది. పిల్లల్ని తీసుకొని ఆ ఇంటికొచ్చింది. తలుపు మీద గట్టిగా కొట్టింది. కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి తలుపు కొట్టిన చప్పుడు విని, ఇంత వర్షంలో నా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా కావ్య పిచ్చుక మళ్లీ తలుపు కొడుతుంది. అది విని ఆకాష్ కాకి వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా కావ్య పిచ్చుక, చిన్నారి రాణి పిచ్చుక, చిన్నారి తేజ్ కాకి కనపడింది. కావ్య పిచ్చుకను చూసి నమ్మలేకపోయింది. కావ్య పిచ్చుక కూడా అక్కడ ఆకాష్ కాకిని చూసి నమ్మలేకపోయింది. కావ్య, నువ్వా? నువ్వేంటిక్కడ? ఆకాష్, ఇది నీళ్ళేనా? హో, సారీ కావ్య, ముందుగా ఇంట్లోకి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో ఇంట్లోకి వెళ్ళింది. కావ్య, పిల్లలు, అక్కడ కట్టెల పొయ్యి వేడిగానే ఉంది, చలి కాసుకోండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో కలిసి నిప్పులతో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ పొయ్యి చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నాయి. పప్పులు తీసుకొని వాటి దగ్గరకు వచ్చింది. పిల్లలు, ఈ పప్పులు తింటూ ఉండండి, వేడివేడిగా బాగున్నాయి అని చెప్పగానే పిల్లలు కావ్య పిచ్చుకను చూశాయి. ఆ చూపుల్ని అర్థం చేసుకొని, చెప్పు కావ్య, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు, అలాగే నేను నీతో మాట్లాడాలి. తినండి పిల్లలు, తను ఆకాష్, మేమిద్దరం కలిసే చదువుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓహో పిన్ని, నువ్వు మమ్మీతో చెప్పేదానివి కదా, ఆ బాబాయ్ ఈ కాకి బాబాయేనా అని అనగానే కావ్య పిచ్చుక నవ్వింది. ఆకాష్ కాకి కూడా నవ్వుతూ, పిల్లలు, మీరు వేడివేడిగా తింటూ ఉండండి, మేమిద్దరం కాసేపు ఆ కిటికీ దగ్గర మాట్లాడుకుంటాం. కొట్టుకోకుండా తినండి పిల్లలు, ఇంకా కావాలంటే ఈ కాకి బాబాయ్ పెడతాడు అని చెప్పి ఆకాష్ కాకి, కావ్య పిచ్చుక రెండూ కలిసి కిటికీ దగ్గరకొచ్చాయి. రెండూ మాట్లాడుకుంటున్న మాటలు పిల్లలకు వినబడుతున్నాయి. ఏం జరిగింది కావ్య? మా బావ నా మీదున్న ఇష్టంతో మా అక్కను చంపేశాడు. పిల్లల వంకతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం తెలిసి నేను పిల్లల్ని తీసుకొని పారిపోయి ఇలా వచ్చాను. అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు కలిసావు, లేదంటే ఈ అడవిలో మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అని చెబుతూ బాధపడింది. ఆకాష్ కాకి ఓదార్పుతో, బాధపడకు కావ్య, నా దగ్గరకొచ్చావు కదా, నేను చూసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు మనల్ని ఎవ్వరు ఏమనరు, వేరు చేయలేరు. ఏమంటావు ఆకాష్? మరి మీ అక్క పిల్లలు? అర్థం కాలేదు ఆకాష్. అదే కావ్య, మనం పెళ్లి చేసుకుంటే మీ అక్క పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళెక్కడుంటారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నీ ఉద్దేశం అర్థమైంది ఆకాష్. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, పిన్ని అని పిలిపించుకుంటూ సవతి తల్లిగా ఉంటాను. అది కాదు కావ్య, రేపు మనకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, కలిసి కాపురం చేయడం లేదు. ఇక ఎలా పుడతారు పిల్లలు? నా ఉద్దేశం నీకు సరిగ్గా అర్థం కాలేదు కావ్య. అర్థమైంది ఆకాష్, ఒక నిమిషం కూడా నీ ఇంట్లో ఉండను, నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు కోపం వద్దు కావ్య, ఆలోచన కావాలి. నేను చెప్పింది నచ్చకపోతే వర్షం వెలిసిన తర్వాత వెళ్ళు, ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండు. ఉండను ఆకాష్, ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పిస్తావు. నేను నా పిల్లలను అనాథలను చేయలేను అని చెప్పి కిటికీ దగ్గర నుంచి పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ మాటలు విన్న రాణి పిచ్చుక, తేజ్ కాకి అమ్మ ప్రేమ పంచే పిన్ని దొరికినందుకు మేము అదృష్టవంతులమనుకొని ఆ రోజు నుంచి కావ్య చెప్పినట్టుగా వినడం మొదలు పెడతాయి. కొన్నాళ్లు అదే అడవిలో ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించసాగాయి. తన ఇంట్లోకి వచ్చిన దెయ్యం పిచ్చుకను చూస్తూ భయపడుతున్న కాకి, నువ్వు నా ఇంటికెందుకొచ్చా? నేనేమి నీకు అపాయం తలపెట్టలేదు, ప్రమాదం కానీ నమ్మకద్రోహం కానీ చేయలేదు కదా. భయపడకు కాకి, నేను నిన్నేమీ చెయ్యను. నీకు నాకు ఎలాంటి విరోధం లేదు, శత్రుత్వం అంతకంటే లేదు. మరి నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు పిచ్చుక? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా కాకి? తెలిస్తే నేనెందుకు అడుగుతాను పిచ్చుక? నా గురించి నీకు బాగా తెలుసు కదా.
నువ్వు బతికున్నప్పుడు మనం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. చనిపోయి దెయ్యం అయ్యాక అన్నీ మర్చిపోయావా పిచ్చుక? ఇప్పుడు నాకు అవన్నీ గుర్తులేవు. ఒకవేళ ఉన్నా గుర్తుకు రావు. నేను వాటిని గుర్తు చేసుకోను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఆ గ్రద్దని తన పిల్లల్ని చంపడం. నిజం చెప్పు కాకి, ఆ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంటుంది? చెప్పు కాకి అని దెయ్యం పిచ్చుక అడుగుతుంటే విచారంగా కిందకు తలపెట్టిన కాకి తనలో తను, గ్రద్ద గురించి తన పిల్లల గురించి చెప్తే ఆ గ్రద్ద ఘోరంగా తన ముక్కుతో పొడిచి పొడిచి చంపుతుంది. తన కాళ్లతో నన్ను 2 ముక్కలు చేస్తోంది. కసి తీరలేదని నా పేగులను, వామ్మో వద్దులే, గ్రద్దతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. దానికంటే దెయ్యం పిచ్చుక ఎంతో బెటర్. తెలీదని ఏడుపు ముఖం పెడితే అది నిజమని నమ్మి నన్ను ప్రాణాలతో వదిలిపెడుతుంది, నా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుండగా కాకిని చూస్తున్న దెయ్యం పిచ్చుక, చూడు కాకి, నువ్వు ఏడుపు ముఖం పెట్టగానే నిన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు అని అనగానే కాకి షాక్ అవుతుంది. కళ్ళు పెద్దవి చేసి దెయ్యం పిచ్చుకను చూస్తుంది. మళ్ళీ తనలో, వామ్మో, ఇది దెయ్యమయ్యాక మనసులో అనుకుంటున్న మాటలు కూడా వింటోంది, ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని అనుకుంటూ అయోమయంగా చూస్తుంది. అర్థమైంది కాకి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. సరే, ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నాకు చెప్పొద్దు, నేనే తెలుసుకుంటా. కానీ ఒక్కటి మాత్రం చెప్పు కాకి. ఏమిటి దెయ్యం పిచ్చుక? మనకు పెళ్లి జరిగి మనకు పిల్లలు పుట్టినప్పుడు ఈ గ్రద్ద వచ్చి నన్ను పిల్లల్ని ఎంత బతిమాలినా వినకుండా దారుణంగా కిరాతకంగా నువ్వు చూస్తుండగానే చంపేసి తింటున్నప్పుడు నువ్వేం చేస్తావు? మన పిల్లల్ని, నిన్ను ఆ గ్రద్ద నుంచి రక్షించడానికి నాకున్న శక్తిని, బలాన్ని వాడతాను, పోరాడతాను. అయినా కాపాడుకోలేకపోయావు, నువ్వు బలయ్యావు. మన కుటుంబం చావుకు కారణమైన వాడిని దెయ్యమై వేటాడి వెంటాడి చంపేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్నది అదే కాకి అని చెప్పి దెయ్యం పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి ఊపిరి పీల్చుకుంటుంది. దెయ్యం పిచ్చుక ఒక చెట్టు మీద వాలింది. ఈ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని అడవి నుంచి మాత్రం వెళ్ళిపోలేదు. ఇదే అడవిలో ఎక్కడో ఒకచోట దాక్కుని ఉంది. తన పిల్లల్ని కాపాడుకుంటోంది. కానీ ఎక్కడా, ఎలా? తన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆహారం కావాలి. గ్రద్ద కానీ గ్రద్ద పిల్లలు కానీ మాంసం తప్ప మరేం తినవు కదా. మరి ఈ గ్రద్ద ఎక్కడి నుంచి మాంసం తీసుకుపోతుంది? ఎలా తీసుకెళ్తోంది? గ్రద్దకి ఎవరో సహాయం చేస్తున్నారు. ఆ చేస్తున్నది ఎవరన్నది తెలుసుకోవాలి. అప్పుడే నేను దాక్కున్న గ్రద్దను చూడగలను, దానిని దాని పిల్లల్ని చంపగలను అని అనుకుంటూ ఉండగా దెయ్యం పిచ్చుకకి పారుతున్న సెలయేరు సౌండ్ వినబడుతుంది. ఇక్కడెక్కడో సెలయేరు ఉన్నట్టుంది. ఆ సెలయేరులో ఏదో కదులుతున్న సౌండ్ వస్తోంది. బహుశా గ్రద్ద కావచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి సెలయేరు దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో ఆ సెలయేరులో కొంగ చేపలు పడుతూ ఒక రాయి మీద పెడుతూ కనపడుతుంది. అప్పుడు దెయ్యం పిచ్చుకకు అర్థమైంది, ఈ కొంగే ఇలా చేపలు పట్టి గ్రద్దకు తీసుకెళ్ళిస్తుందని. పిచ్చుక ఒక బండరాయి మీద వాలింది. హలో కొంగగారు అని చెప్పగానే కొంగ చేపలు పట్టడం మానేసి దెయ్యం పిచ్చుకను చూస్తోంది. అంతే, కొంగ హడలిపోతుంది. అక్కడి నుంచి పారిపోవాలని దిక్కులు చూస్తోంది. పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. నన్నేం చేయకు, నన్ను వదిలిపెట్టు, నేను నీ జోలికి రాలేదు, నిన్నేమీ అనలేదు. వదిలిపెడతాను, కానీ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో చెప్పు. అది చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. నిజం చెప్తున్నాను దెయ్యం పిచ్చుక, ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో తెలీదు. అవునా? సరేలే, ఇంతలా చేపలు పట్టి ఒడ్డుకేస్తున్నావు, ఎవరి కోసం? నా కోసమే పిచ్చుక, నిద్ర పట్టడం లేదని అలా షికారుకొచ్చాను. అప్పుడు నాకు సెలయేరులో ఆడుకుంటున్న చేపలు కనపడ్డాయి. అన్ని చేపలను ఒకేసారి చూడ్డం మొదటిసారి. అంతే, పట్టి పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి కదా. ఇప్పుడు పట్టి పెట్టుకుంటున్నావు అంతే కదా? అవును, అంతే అంతే. ఎందుకంతలా కంగారు పడుతున్నావు? గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నీకు తెలుసు, కానీ చెప్పవు. ఇప్పుడు చూడు అని చెప్పి దెయ్యం పిచ్చుక రాయి పట్టుకుని కొంగ మీదకు దాడి చేసింది. తలకి దెబ్బ తగలడంతో కొంగ అడ్డం పడింది. దెయ్యం పిచ్చుక అక్కడి నుంచి ఎగిరి ఆ పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది. రాయి మీదున్న చేపలను చూస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత గ్రద్ద నెమ్మదిగా దిక్కులు చూసుకుంటూ ఆ చేపల దగ్గరకొచ్చింది. దెయ్యం పిచ్చుక గ్రద్దను చూసి సంతోషపడింది. మొత్తానికొచ్చావు, దొరికిపోయావు అని గ్రద్ద చేపలను తీసుకొని ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకుంటుంది. చేపల కోసం వచ్చిన గ్రద్ద సెలయేరు ఒడ్డున పడి ఉన్న కొంగను చూసింది. కంగారు పడుతూ
కొంగని లేపింది. లేకుంగా లేవే, ఏం జరిగిందో చెప్పు, ఎవరు నిన్నెలా గాయపరిచింది అని అడుగుతుండగా దెయ్యం పిచ్చుకొచ్చి గ్రద్ద ముందు వాలింది. అంతే, గ్రద్ద దెయ్యం పిచ్చుకను చూసి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోతుంటే దెయ్యం పిచ్చుక దాడి చేయడం మొదలుపెట్టింది. కాళ్లతో ముక్కుతో గ్రద్దని పొడవడం, తన్నడం చేస్తూనే గ్రద్ద గాయపరుస్తూ ఉంటుంది. గ్రద్ద బాధపడుతూనే భయపడుతూనే దెయ్యం పిచ్చుక నుంచి తప్పించుకొని రహస్యంగా కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళింది. దెయ్యం పిచ్చుక ఆ ఇంటి కిటికీ దగ్గరకొచ్చి వాలింది. ఓహో, నీ పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటున్నావా? ఈరోజు నువ్వు నీ పిల్లలు నా చేతిలో చస్తారు, నా పగ తీరుతుంది అని అంటుండగా గ్రద్ద తెలివిగా తెచ్చిపెట్టుకున్న కిరోసిన్ డబ్బా తీసుకొని దెయ్యం పిచ్చుక మీద పోసింది. అది కిరోసిన్ దెయ్యం పిచ్చుక తెలుసుకునేలోపు గ్రద్ద అగ్గిపుల్ల గీసి దెయ్యం పిచ్చుక మీద వేస్తుంది. అంతే, దెయ్యం పిచ్చుక కాలుతూ గ్రద్ద ఇంట్లోకి వెళ్తుంది. గ్రద్ద తెలివిగా ఆ ఇంటి నుంచి బయటకొస్తుంది. దెయ్యం పిచ్చుక కాలిపోతూ గ్రద్ద పిల్లల కోసం చూస్తుంది. కానీ ఆ ఇంట్లో గ్రద్ద పిల్లలు లేవు. దెయ్యం పిచ్చుక కాలిపోయింది.